అందరికీ నా నమస్కారాలు. అట్లాగే వేదిక మీద ఏదో కింద ఉన్నటువంటి మాల సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం ఈ వేదికను ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మన మాల కులస్తుడైనటువంటి వ్యక్తి కొన్ని ప్రశంసా పత్రాలు పొంది అట్లాగే డాక్టరేట్ అవార్డులు పొంది జర్నలిస్టులో కూడా మంచి జర్నలిస్టులుగా పేరు తెచ్చుకొని వ్యక్తి మోటపోతుల బాబురావు గారికి ఈ అవార్డు వచ్చిన సందర్భంగా మనమందరం కూడా ఈ సన్మానాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మోటపోతుల బాబురావు గారి గురించి చెప్పాలంటే ఖమ్మం జిల్లా కొరియల్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన చిన్న పెద్దలు పిచ్చమ్మ గారి కుమారుడు మోటపోతుల బాబురావు గారు. మరి ఈ మోటపోతుల బాబురావు గారికి ఈ అవార్డు గ్రహీతకి ఈరోజు మన మాల సంఘం నుంచి సన్మానం చేయటం ఎంతో గర్వకారణం. ఎందుకంటే మన మాల జాతి బిడ్డ. అట్లాగే మాల జాతి అనేసరికి కొన్ని పదాలు గుర్తొస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో నేను చాలా మందికి తెలవవచ్చు. నా పేరు తెలగమల్ల గోవిందు, రిటైర్డ్ పిఆర్ఓ, టిఎన్జిఓస్ కాలనీ. నేను ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాను, వాట్సాప్లో చూస్తున్నాను, అనేక రంగాల్లో చూస్తున్నాను. అట్లాగే ఇందాక కుందేటి వీరభద్రం గారు చెప్పినటువంటి చరిత్ర ఇటు ఉంటే మాలలు చాలా గొప్ప మేధావులు. ఎవరి దగ్గర పోయి చెయ్యి చాపరు, ఎవరిని దేహి అని అనుకోరు, నీతి నిజాయితీగా బతుకుతారు. అది బ్రిటిష్ కాలం నాటి వాడు కూడా బ్రిటిష్ వాళ్ళను కూడా గడగడలాడించినటువంటి చరిత్ర మన మాలలందరికీ ఉన్నది. అట్లాగే ఈ మాల సంఘాలని అభివృద్ధి చెందాలంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఏకతాటిగా కలిసి మాలల ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి మాల సంఘాలు కూడా ఏకతాటి మీద ఒక్క సంఘంగా ప్రయాణమై చేస్తే ఈ సంఘం ముందుకు పోయి మంచిగా ఉంటుందని నా కోరిక. అట్లాగే మన చరిత్ర గురించి ఆలోచిస్తే గౌరవ ఆంధ్రప్రదేశ్లో పివి రావు గారు, పోతుల విద్యేశ్వరరావు గారు, పివి రావు గారు అంటే మహానాడు. ఆయన బతుకున్నటువంటి కాలంలో ఆ రోజుల్లో ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయి కూడా ఆనాడు కేసు గెలిచిన చరిత్ర ఉన్నది. మనందరికి తెలుసు. ఒక 5-6 నెలల క్రితం గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసి కులగన్ అనే కార్యక్రమం తయారు చేసి పెట్టి మన గ్రామాల్లో మన ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ కులగనలో మాల దాసరి అని కనీసం మాల అనే పదం లేకుండా మాదిగలకు మాదిగాని కేటాయించారు. కానీ మాల దాసరి అనే కులం కట్టే ఏ నాయకుడు కూడా పేపర్ స్టేట్మెంటే ఇవ్వలేదు. ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. అందుకనే మనం వెనకబడి ఉన్నాం. ఇది సబ్జెక్ట్ కాదు, దయచేసి మన్నించండి. బాబురావు గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన కాడి నుంచి కూడా ఆయనకి
ఇంకా అనేక రకాల అవార్డులు రావాలని ఆయన గారు ఈ మాల కులం కోసం అనేక పేద విద్యార్థులకి వికలాంగులకి బట్టలు పెన్నులు పండ్లు వితరై మరి మేము కూడా చూసా అక్కడక్కడ స్కూల్లో ఆయన పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోతే వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఈరోజు సన్మానించడం కోసం మనం అందరం ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా వారి కుటుంబాన్ని ఇంకా ముందుకు పోవాలని బాబురావు గారు పత్రికా రంగంలో కాకుండా మాల కులం కోసం కూడా వివిధ రకాలుగా పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై